ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల ప్రవాహం కొనసాగుతుంది. ప్రతిరోజు వరదల చేరికలు జరగడంతో పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ సందడిగా మారుతోంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో జరుగుతున్న చేరికలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఇవాళ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోర్ల శంకరయ్య, తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మకంటి రమేష్, ఆత్రం రమాదేవి ఆధ్వర్యంలో 34వ వార్డు శాంతినగర్ కాలనీ నుండి బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులు మోర ఆసన్నతో పాటు భారీ సంఖ్యలో పద్మశాలి కులస్తులు, కాలనీవాసులు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే చిలుక సతీష్ ఆధ్వర్యంలో రూరల్ మండలం జందాపూర్ నుండి మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఎంఏ షకీల్ ఆధ్వర్యంలో ఖానాపూర్ నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కంది శ్రీనివాసరెడ్డి. పద్మశాలి కులానికి తాను రుణపడి ఉన్నానని, తనను విద్యాబుద్ధులు నేర్పిన ఇంతటి వాడినయ్యేలా చేసింది పద్మశాలి కులానికి చెందిన గురువు రమేష్ టీచర్ అని కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందుకే పద్మశాలి కుల బాంధవులందరూ కూడా తనకు అత్యంత ఆత్ములని తెలిపారు. వచ్చే ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం 1,00,000 మెజారిటీతో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటేని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్క సీటుని కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి కూడా నేను ఒక్కటే విన్నవిస్తా ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజల సేవకే మనం అంకితం కావాలా. మనము పాలకులము అని ఎవ్వరు కూడా గర్వం పెట్టుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం సేవకులం. మా గవర్నమెంట్ అధికారంలో ఉన్నదని ఎవ్వరు కూడా దయచేసి గమండుకు పోవద్దు. మనం సేవకులం. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందాం. గిట్లనే గమండ్లో పోయిండు కేసీఆర్, గిట్లనే జోగురామన్న గమండ్లో పోయి గంగలు కలిసిండు. అర్థమైందా? బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మొన్నటిదాకా 300 మంది ఉన్నోళ్ళు ఇప్పుడు 3 లేరు జోగురామన్ ఇంట్లో. అట్లా ఉంటది కాలం. పువ్వులు వేసినటువంటి ప్రజలే, హారమేసినటువంటి ప్రజలే రాళ్లతోని కొడతారు మనం సేవ చేయకపోతే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. మన గమండు మనకు తలకెక్కద్దు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వార్డులో బలోపేతం అవుతా ఉన్నది. మనం గమండు పెట్టుకోవద్దు. మనం ప్రతిరోజు గరీబోళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఏం సమస్యలనే తెలుసుకుందాం. ఎక్కడ రోడ్లు లేవో తెలుసుకుందాం. ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి పింఛన్ లేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఎవరికి 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఎవరికి వస్తలేదు, ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తలేరు. ఇవన్నిటి మీద మనం నిరంతరం ప్రజల సేవల్నే ఉందాం. ప్రజలందరికీ సేవ చేయడానికి ప్రజలు గెలిపిస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు కూడా సేవ చేసే వాళ్ళని హక్కున చేర్చుకుంటారు, బ్రహ్మరథం పడతారు. కాబట్టి నేను ఒకటే సందర్భంగా చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మోరే ఆశమే గారు కానీ మిగతా ఈరోజు జాయిన్ అయినటువంటి వారి బృందం, వారి నాయకులందరికీ కూడా గట్టిగా మరొకసారి మనసా వాచా కర్మేణ తప్పదంలో వారిని స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు భోజనం పెట్టుడు, ముఖ్యంగా పల్లెటూరు వాళ్ళు ఎవరైనా అయ్యేలా నాకు పండుగ వాతావరణం నా మనసులో మాట చెప్పిన ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి అందరు కూడా గ్రామాల నుంచి వచ్చిండ్రు. నాకు పల్లెటూరు, నేను పల్లెటూరులోనే పుట్టినా, పల్లెటూరులోనే చదువుకున్నా, తెలుగు మీడియమే చదువుకున్నా. పల్లెటూరు అంటే నాకు ప్రేమ. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా హస్నాపురం, మా సొంత ఊరు పల్లెటూరులోనే ఉంటారు. నాకు పల్లెటూరు అంటే ఇష్టం. పల్లెటూరు ఎవరైనా కనిపించిందంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. అలా బుక్కెడు పువ్వులు పెట్టాలా, వాళ్ళకి ఒక దావత్ ఇచ్చి పంపించాలని నాకు ఖుషి కలుగుతుంది. నాకు పల్లెటూరు అంటే అంత ఇష్టం. కాబట్టి సీనియర్ ఆఫీస్లో ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని ఖాళీ గడుపున పంపియా. నాకు భోజనం పెట్టడం అంటే ఇష్టం, నాకు మీకు బువ్వ పెట్టడం అంటే ఇష్టం. మీ అందరి ప్రేమ ఆప్యాయత ఇట్లనే ఉండాలా.